చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏదైతే కనుక పెన్షన్లు అలాగే వికలాంగులకి పెంచుతా అన్నారో అవంతా పెంచి ఈరోజు 1వ తారీఖు నుంచి ఒక రకంగా పండగ వాతావరణంలాగా పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు ఒక వికలాంగుడు ఉన్నారు, ఆయన కనుక్కుందాం. అన్న, ఎంత ఇచ్చారన్న పెన్షన్? 6,000 అన్న. ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగానే ఉంది మాది. మరి గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు? గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు. అంటే వికలాంగుల పెన్షన్ మరి గతంలో చూస్తే కనుక వాళ్ళు పెంచి ఇస్తామని చెప్పినా కూడా అది పెంచకుండా అలాగే ఇవ్వటం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న? ప్రస్తుతానిగా ఇప్పుడు పరిపాలన అట్టే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. అది ఇప్పుడు 6,000 వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. అది ఇంకా ఇల్లు కూడా గడుస్తూ ఉంటుంది. అది అన్న, మరి గతంలో వచ్చిన 3,000 తోటి ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్న మీరు? 3,000 అంటే అప్పుడు చాలకుండా ఉండేవి కదా, ఇప్పుడు కాస్త సేఫ్టీ అయ్యిద్ది కదా, 6,000 వస్తున్నాయి కదా, అందుకని చాలా సేఫ్టీ అయిపోద్ది. అది మరి ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక అన్న, అప్పుడు చూస్తే కనుక ధరలు భారీ ఎత్తున పెరిగిపోయి ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు వచ్చిన 3,000 తోటి సర్దుకునే పరిస్థితి కాదు. మరి ఇప్పుడు ఈ పెరిగిన ధరల వల్ల ఈ పెంచిన ఏదైతే ఉందో ఇది దీంతో మీకు సమస్య తీరినట్టే అనుకోవచ్చు అంటారన్న? పాలవంతు తీరిద్ది. అది ఇంకా ఉండే కొంది ఇంకా తగ్గుతాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తగ్గే రేట్లు వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. అది ఇప్పుడు ముఖ్యంగా చూస్తే బాబు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటైతే ఓకే అయింది, ఇంక ఇక్కడ నుంచి చూసుకోవాలి. మరి అలాగే మరి చాలామంది వైసీపీ నాయకులు కానీ లేదంటే అదే ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కనుక అసలు పెంచలేరు, బడ్జెట్ సహకరించదు, అది సహకరించగా మేము చేయలేకపోయాము అని చెప్పే మాట అయితే చెప్పారు. మరి ఈయన ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోగలిగారు అంటారన్న? ఇప్పుడు ఈయనకంటే అనుభవం ఉంది కాబట్టి చేస్తాడు కాబట్టి చేశాడు. అది అనుభవం ఉంది కదా. మరి అంతకుముందు 14 సంవత్సరాలు చేశాడు, ఇప్పుడు మళ్ళీ 4వ ముఖ్యమంత్రి. అది అందువల్ల ఆయనకి తెలుసు కాబట్టి బాధ్యతలు బరువులు అన్నీ తెలుసు కాబట్టి పెంచాడు. ఇప్పుడు మీ బరువులో కొంచెం బాధ్యత ఆయన తీసుకున్నాడు అనుకోవచ్చు అంటారా? అంతే మరి. అది బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు 6,000కి అయింది. అది ఓకే అన్న.